వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం నయా వలసవాదం, ప్రపంచ దేశాలకు ప్రమాదం, మొదటి భాగం. నయా వలసవాదం అనగా ఆర్థికంగా, రాజకీయపరంగా నామమాత్రమైన స్వతంత్ర దేశాలపై శక్తివంతమైన అగ్రదేశాలు రాజకీయంగా, ఆర్థికంగా పరోక్షంగా సాంస్కృతికంగా నియంత్రణ కలిగి ఉండడం లేదా శాసించడం. సాధారణంగా బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి యొక్క వలస దేశాలైన ఆసియా, ఆఫ్రికా మరియు ఇతర ఖండాల్లోని దేశాలపై మాజీ వలసరాజ్యాలైన బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి లేక అమెరికా లాంటి అగ్రరాజ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF మరియు వరల్డ్ బ్యాంక్ WB ద్వారా ఇప్పటికీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటం. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పైన గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇరాక్ మాజీ అధ్యక్షుడు అయిన సద్దాం హుస్సేన్ను 2006లో ఉరి తీయించింది. మిలిటరీ అధికారి, లిబియా మాజీ ప్రధాని ముయమ్మర్ గడాఫీని 2011లో హత్య చేయించింది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ 2024లో రష్యాకు పారిపోయేలా చేసింది. 2026 జనవరి నెలలో వెనిజులా దేశాధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవనం నుండి ఎత్తుకుపోయి నిర్బంధించడం, తన దోపిడీని కొనసాగించేందుకు అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది. ఫిబ్రవరి నెలలో ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నది. మన దేశంపైనా సుంకాలు విధించి హెచ్చరికలు చేసింది. ప్రపంచ దేశాలలో సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాలు ధీటుగా సమాధానాలు చెబుతుండగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఈ సంఘటనలపై ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈ సామ్రాజ్యవాదాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుచేతనంటే మనం కూడా ఏదో ఒక రోజున ఈ భూతానికి బలి కాక తప్పదు. అందుకే సామ్రాజ్యవాద దురాగతాలను ఎండగట్టాలి. వారి దుశ్చర్యలకు గల కారణాలను తెలుసుకుని చైతన్యమవ్వడానికి ఈ పోడ్కాస్ట్ మీకు ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అధ్యాయం పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాదం లేదా నయా వలసవాదం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గణనీయమైన స్థాయిలో విస్తరణ జరుగుతోంది. అమెరికా ఆధ్వర్యంలో ఇంతవరకు నడుస్తూ వచ్చిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ విధంగా బహుళ ధృవ ఆర్థిక వ్యవస్థ గా విస్తరించడం ఒక పెద్ద మార్పు అని చాలామంది అంటున్నారు. ఈ విధంగా వర్ణించడం పట్ల ఎవరికి ఏ విధమైన అభిప్రాయం ఉన్నా, ఆర్థిక వ్యవస్థ విస్తరించడం అనేది నిస్సందేహంగా జరుగుతోంది. 1994 నాటికి G7 దేశాలు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, కెనడా అన్నీ కలిసి ప్రపంచ ఉత్పత్తిలో 45% ఉత్పత్తి చేయగా, ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్న దేశాలు బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా, వాటితో ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియాలను కలుపుకుని బ్రిక్స్ ప్లస్ 19% ఉత్పత్తిని చేశాయి. అదే 2022 నాటికి G7 దేశాలు 29%, బ్రిక్స్ ప్లస్ దేశాలు 35% చొప్పున ఉత్పత్తి చేశాయి. ఇవి ప్రపంచ బ్యాంక్ లెక్కలు. అమెరికా, బ్రిటన్, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ను కలిపి చూసినా, వాటి ఉత్పత్తి శాతం 1994లో 56 ఉండగా 2022 నాటికి 39.5కి తగ్గింది. అమెరికా మాత్రం ఈ విస్తరణ పర్యవసానాలను జీర్ణించుకోడానికి సిద్ధంగా లేదు. అందుకే పాత రోజుల్లో మాదిరిగానే తన పెత్తనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పాత పద్ధతుల్లోనే సాగించడానికి చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ దూకుడు ముఖ్యంగా రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దూకుడు వల్ల ప్రపంచం అత్యంత ప్రమాదకరమైన సైనిక ఘర్షణలకు దారి తీస్తోంది. సోషలిస్టు వ్యవస్థ తలెత్తడం ఈ ఉత్పత్తి విస్తరణకు చాలా దోహదం చేసింది. సోషలిజం ఉనికిలోకి రావడంతో వలస విధానం అంతరించడం వేగంగా జరిగింది. ఆ దేశాల్లో దేశీయంగా నైపుణ్యాలు పెంపొందడం, సాంకేతిక సామర్థ్యం, మౌలిక వసతుల కల్పన, ఉత్పత్తి సామర్థ్యం పెరగడానికి సోషలిస్టు వ్యవస్థ తోడైంది.
ఆ ప్రభుత్వాల నియంత్రణలో ఆర్థిక వ్యవస్థలు నిర్వహించడం అనేది ఈ అభివృద్ధితో నిలదొక్కుకుని పాశ్చాత్య దేశాలు శత్రుపూరిత వైఖరిని ఎదుర్కోగల శక్తిని వాటికి కల్పించింది. సోవియట్ యూనియన్లోనూ, తూర్పు యూరప్ దేశాలలోనూ సోషలిస్టు వ్యవస్థలు పతనం చెందాక, ప్రభుత్వ నియంత్రణలో మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నిర్వహించడం అనేది మారిన తర్వాత అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహాలు వేగంగా సాగడంతో ఉత్పత్తి ప్రపంచవ్యాప్త విస్తరణ అనేది కొనసాగింది. ఇందుకు నయా ఉదారవాద ఆర్థిక విధానాలు తోడ్పడ్డాయి, అనగా స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడిదారీ విధానం మరియు ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల నిర్మాణము మరియు సాంఘిక సంక్షేమంపై ప్రభుత్వ వ్యయాన్ని నామమాత్రం చేసి వాటిని ప్రభుత్వ రంగం నుండి తప్పించి ప్రైవేటీకరణ చేయడం, ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం. అప్పటికే ప్రభుత్వ నియంత్రణలో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు నడిచినప్పుడు పెంచుకున్న ఉత్పత్తి సామర్థ్యాలు, మౌలిక వసతులు వగైరా ఉండడంతో నయా ఉదారవాద వ్యవస్థలో ఉత్పత్తి విస్తరణ సులభ సాధ్యం అయింది. ఇప్పుడు అమెరికా నాయకత్వంలోని కూటమి పరిధికి వెలుపల ఉత్పత్తి విస్తరణ ప్రాథమికంగా పెట్టుబడిదారీ వ్యవస్థలోనే సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామ్రాజ్యవాదాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నది ఇప్పుడు తలెత్తే ప్రశ్న. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సామ్రాజ్యవాదంతో బాటే అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు, వెనుకబడిన తక్కిన దేశాలు అన్న విభజన కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ విభజన రేఖ చెదిరిపోయి, ఇంతవరకు వెనుకబడిన దేశాలలో ఉత్పత్తి పెరుగుదల రేటు వేగంగా, సంపన్న దేశాలను సైతం అధిగమించి ముందుకు సాగిపోతూ ఉంటే, ఇంకా సామ్రాజ్యవాదం గురించి ఎలా మాట్లాడగలం? వెనుకబడ్డ దేశాలు సంపన్న దేశాల స్థాయిని అందుకుంటున్నప్పుడు, అది కూడా పెట్టుబడిదారీ చట్రం లోపలే జరుగుతున్నప్పుడు, చైనా ఇందుకు మినహాయింపు. ఇక పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచంలో అసమాన అభివృద్ధికి దారి తీసిందంటూ దానిని నేరస్తురాలిగా ఎలా నిలబెడతాం? ఇది ఆ ప్రశ్న. అయితే ఈ ప్రశ్న కరెక్టేనా? మొట్టమొదటగా, ఉత్పత్తి విస్తరణ అనేది స్పష్టంగా కనిపిస్తున్నా, వెనుకబడిన దేశాలు సైతం సంపన్న దేశాల స్థాయిని అందుకుంటున్నాయని నిర్ధారించడం అతిగా భావించడమే అవుతుంది. జరుగుతున్న ఉత్పత్తి విస్తరణను అతిగా పరిగణించడమే దీనికి కారణం. ఈ విస్తరణ జరుగుతున్న దేశాల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. ఈ దేశాలలో కూడా పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నయా ఉదారవాద వ్యవస్థలో తలెత్తిన సంక్షోభం ఫలితంగా ఈ దేశాలన్నీ రుణాల వలలో చిక్కుకున్నాయి. ఆ రుణాలతోబాటు వచ్చే షరతులను పాటించవలసి వస్తోంది. ద్రవ్య వినిమయంలో పొదుపు పాటించడం, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని లేకుండా చూడడం ఆ షరతులలో భాగం. వాటిని అమలు చేసినందువలన ఈ దేశాలలో ఉత్పత్తి పెరుగుదల నిలిచిపోవడమే గాక దిగజారడం కూడా మొదలవుతుంది. చరిత్రలో ఈ విధంగా జరిగిన అనుభవాలు మన ముందున్నాయి. ముఖ్యంగా ఖనిజ సంపద కలిగి ఉన్న దేశాలకు ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. మయన్మార్ ఇందుకు ఒక ఉదాహరణ. ఒకప్పుడు ఆ దేశం అభివృద్ధిలో చాలా ముందుకు పోతున్నట్టు భావించారు. కాని ఇప్పుడు అతి తక్కువ అభివృద్ధి నమోదైన దేశాల్లో ఒకటిగా మయన్మార్ ఉంది. మన పొరుగు దేశాల్లో కూడా విదేశీ రుణ భారం ఫలితంగా దిగజారిపోవడం కనిపిస్తోంది. సంపన్న దేశాల స్థాయికి మూడవ ప్రపంచదేశాలు చేరుకోవడం అనేది సాధ్యం కాదు. దీనికి ప్రధాన కారణం సామ్రాజ్యవాదమే. దీనిని అర్థం చేసుకోవాలంటే ఉత్పత్తి విస్తరణ తోబాటు ప్రస్తుత నయాఉదారవాద శకంలో మూడవ ప్రపంచ దేశాలలో పెరుగుతున్న పౌష్టికాహార లేమిని కూడా పరిశీలించాలి. ఒకవైపు సంపన్న దేశాల నుండి మూడవ ప్రపంచ దేశాలకు ఉత్పత్తి విస్తరిస్తుంటే, దాని ఫలితంగా అవి సంపన్న దేశాల కన్నా అధికంగా వృద్ధిరేటు పెరుగుదలను నమోదు చేస్తుంటే మరోవైపు ప్రజలకు పౌష్టికాహార లభ్యత తగ్గిపోతోంది. ఈ వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేసి కేవలం ఉత్పత్తి విస్తరణను మాత్రమే గొప్పగా చిత్రించే ప్రయత్నాన్ని ప్రపంచ బ్యాంకు చేస్తోంది. పౌష్టికాహారం లేకపోవడం అంటే దానర్థం ఇక్కడ నికరంగా పేదరికం పెరిగిపోవడమే. మూడవ ప్రపంచ దేశాలలో ప్రజలకు నయా ఉదారవాద శకంలో మెరుగైన రోడ్లు, విద్యుత్తు, ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చెంది ఉండొచ్చు. కాని, వ్యక్తిగత వినిమయం స్థాయి పడిపోయింది. సోషలిస్టు వ్యవస్థ, దాని ఊతంతో మూడవ ప్రపంచ దేశాలలో ప్రభుత్వ నియంత్రణలో నడిచిన ఆర్థిక వ్యవస్థలు పతనం కావడం, నయా ఉదారవాద ఆధిపత్యం ప్రపంచం అంతా బలపడడం జరిగిన కాలంలోనే మూడవ ప్రపంచ దేశాల ప్రజల వినిమయ స్థాయి పడిపోయింది. అందుచేత సంపన్న దేశాల సరసన మూడవ ప్రపంచ దేశాలు సైతం చేరుతున్నాయి అని నిర్ధారించడం అంటే పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడమే.
మహా అయితే పెట్టుబడిదారీ ప్రపంచానికి, దానికి వెలుపల ఉన్న ప్రపంచానికి నడుమ ఉండే విభజన రేఖ చెరిగిందని, ఆ విభజన రేఖ కాస్తా ఇప్పుడు పెట్టుబడిదారీ ప్రపంచం లోపలే కనిపిస్తోందని నిర్ధారించవచ్చు. మూడవ ప్రపంచ దేశాలలోని బడా పెట్టుబడిదారీ వర్గం ఇప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని పెట్టుబడిదారులు సరసన చేరారు. గతంలో వీరు తమ దేశాల్లోని ప్రజలతోబాటు నిలిచి, వలస పెత్తనానికి వ్యతిరేకంగా నడిచారు. సామ్రాజ్యవాదం అంటే ఒక భౌగోళికమైన విభజనగా అర్థం చేసుకోకూడదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ పరిసరాల మీద సాగించే పీడన రూపమే సామ్రాజ్యవాదం. అదొక రాజకీయ అర్థశాస్త్రపు భావనే తప్ప భౌగోళికంగా అర్థం చేసుకోవలసినది కాదు. అందుచేత రాజకీయ అర్థశాస్త్రంలోని కొన్ని అంశాలను ఇక్కడ మళ్లీ గుర్తు చేసుకోవడం అవసరం. పారిశ్రామిక విప్లవం తర్వాత పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కొత్త రూపం తీసుకుంది. బ్రిటన్లో జౌళి పరిశ్రమతో ఇది మొదలైంది. అయితే బ్రిటన్లో జౌళి పరిశ్రమకు కావలసిన పత్తి అక్కడ ఉత్పత్తి సాధ్యం కాదు. అదే విధంగా తమ దేశాలలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాని లేదా ఒకవేళ ఉత్పత్తి చేయగలిగినా తమ పరిశ్రమల అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేని వివిధ రకాల ముడి సరుకుల కోసం ఉష్ణమండల దేశాల మీద పెట్టుబడిదారీ దేశాలు ఆధారపడవలసి వచ్చింది. ఈ ఉష్ణమండల దేశాలలో ఏడాది పొడవునా పంటలు పండుతాయి. అందుచేత చారిత్రికంగా అక్కడ జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ దాదాపుగా పెట్టుబడిదారీ దేశాలకు వెలుపలే ఉన్నాయి. కాలక్రమంలో ఈ ప్రాంతాలకు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించినప్పటికీ, అక్కడి స్థానిక పెట్టుబడిదారులతోబాటు సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని పెట్టుబడిదారులు కూడా ముడిసరుకుల కోసం ఈ ఉష్ణమండల దేశాలలోని రైతాంగం మీదనే ఆధారపడక తప్పలేదు. ఆ రైతులు పండించే ఉత్పత్తుల ధరలు దశాబ్దాలుగా పెరగలేదు సరికదా డాలర్ లెక్కల్లో చూస్తే తగ్గిపోయాయి. ఈ వ్యవసాయోత్పత్తుల ధరలు సాపేక్షంగా తక్కువగా ఉండడం అనేది వాస్తవానికి పెట్టుబడిదారీ పీడన ఫలితమే. దశాబ్దాలుగా ఈ పీడన సాగుతోంది. మూడవ ప్రపంచ దేశాల్లో వ్యవసాయోత్పత్తులకు ఈ వ్యవస్థలో పెద్దగా ప్రాధాన్యత లేదు అన్న ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడడానికి ఇది దారి తీసింది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ ఉత్పత్తులను ఉపయోగించకుండా తన మనుగడను కొనసాగించలేదు అన్నది సత్యం. ఉష్ణమండల దేశాల్లో భూమి అంతా దాదాపు సాగులోకి ఎప్పుడో వచ్చేసింది. అందుచేత ఇక్కడ భూమి మీద వ్యవసాయం దిగుబడి ఇంకా పెరగాలంటే పంట దిగుబడిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. ఆ పని చేయడానికి రైతాంగం మీద ఎటువంటి పీడనను ప్రయోగించనవసరం లేదు. అయితే దిగుబడి పెంచడానికి అవసరమైన సాగునీటి సదుపాయం, అధిక దిగుబడులనిచ్చే వంగడాలపై పరిశోధనలు వంటివి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలి. రైతులు తమకు తాముగా జరపలేరు. కాని నయా ఉదారవాదం ప్రభుత్వ జోక్యాన్ని సహించదు. జాతీయ, అంతర్జాతీయ బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రమే ఏ ప్రభుత్వమైనా పనిచేయాలి తప్ప అంతకు మించి స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వమైనా పూనుకుంటే అది ఒప్పుకోదు. కనుక రైతులకు, చిన్న ఉత్పత్తిదారులకు అండగా ఏ ప్రభుత్వమైనా చర్యలు చేపడితే అందుకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. దాంతో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు పెంపు వంటివి వెనకపట్టు పడతాయి. ఆ పరిస్థితుల్లో దేశీయంగా ప్రజల వినియోగాన్ని తగ్గించినప్పుడే ఆ వ్యవసాయోత్పత్తులు పెట్టుబడిదారులకు తగినంత పరిమాణంలో, చౌకగా లభిస్తాయి. అందుకోసం ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించాలి. ఎటువంటి పీడన లేకుండా ఈ పని చేయడం సాధ్యం కాదు. అటువంటి పీడన ఫలితంగానే మూడవ ప్రపంచ దేశాలలో తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి గాని, వాటి తలసరి వినియోగం గాని తగ్గిపోతున్నాయి. దీనికి తోడు ఆహార ధాన్యాలను బయో ఇంధనాల ఉత్పత్తికి మళ్లించడంతో క్రమంగా తలసరి ఆహార ధాన్యాల లభ్యత కూడా తగ్గిపోతోంది. దీని పర్యవసానమే పౌష్టికాహార లేమి. అందుచేత మూడవ ప్రపంచ దేశాలకు ఉత్పత్తి విస్తరణ జరగడం అంటే అదేమీ సామ్రాజ్యవాదం అనే ధోరణికి వ్యతిరేకం కాదు. రెండవ అధ్యాయం, సామ్రాజ్యవాదం విస్తరణ కొరకు జరిగే అరాచకాలు మరియు ప్రమాదాలు. తన ప్రభావాన్ని, తన పెత్తనం కింద ఉండే భూభాగాన్ని సైతం విస్తరించుకోవడానికి ద్రవ్య పెట్టుబడి అనివార్యంగా తీవ్రంగా పాటు పడుతుంది అని లెనిన్ తన ప్రసిద్ధ గ్రంథం సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ లో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద దేశాలు వాటిలో అవి తీవ్ర శత్రుత్వంతో తలపడుతున్న మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో లెనిన్ ఈ గ్రంథాన్ని రాశారు.
ఆ కాలంలో ప్రత్యర్థులుగా ఉన్న ఆయా దేశాల ద్రవ్య పెట్టుబడులు అప్పటికే ప్రపంచాన్ని తమ నడుమ పంచుకుని ఉన్నందున ఇక విస్తరించడానికి అదనంగా మిగిలిన జాగా అంటూ ఏదీ లేకపోయింది. అందుచేత తమ పెత్తనాల కింద ఉన్న ప్రాంతాలను మళ్లీ మరోసారి పునర్విభజన చేసుకోవడం మినహా వారికి వేరే దారి లేకపోయింది. అందుకు పరస్పరం యుద్ధాలలో తలపడడం తప్ప వేరే పద్ధతి లేకుండా పోయింది. అయితే ఆ యుద్ధాలు సామ్రాజ్యవాదం మొత్తంగా బలహీనపడడానికే దారి తీశాయి. అంతేకాక సామ్రాజ్యవాద పెత్తనం నుండి విడిపోయి విప్లవాల ద్వారా సోషలిస్టు దేశాలు ఏర్పడడానికి, ఆ సోషలిస్టు దేశాల మద్దతుతో అనేక వలస దేశాలు సామ్రాజ్యవాదుల ఆధిపత్యం నుంచి బయట పడడానికి కూడా ఆ పరిస్థితులు దారి తీశాయి. అనంతర కాలంలో పెట్టుబడి కేంద్రీకరణ కొనసాగింది. అంతేగాక అది బలపడింది. ఆ శక్తితోనే ద్రవ్య పెట్టుబడి ఇప్పుడు సామ్రాజ్యవాదుల నడుమ ఉండే వైరుధ్యాన్ని అదుపు చేయగలుగుతోంది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు యావత్తు ప్రపంచమూ తన స్వైర విహారానికి దాసోహం అనాలనే వైఖరి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐక్యంగా వ్యవహరిస్తున్న సామ్రాజ్యవాద శిబిరం ఒకప్పుడు తన పెత్తనం కింద ఉన్న భూభాగాల్లో మళ్లీ పెత్తనం చెలాయించడానికి తయారవుతోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, సామ్రాజ్యవాదం తమ లక్ష్యాలను నెరవేర్చుకోడానికి రెండు మార్గాలను అనుసరిస్తున్నాయి. మొదటిది, ప్రపంచం మొత్తం మీద నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థను బలవంతంగా రుద్దడం. ఈ విధానాలు వలస విముక్తి అనంతరం ఆయా దేశాలు సాధించిన పురోగతిని దెబ్బతీస్తాయి. రెండవది, ఈ మొదటి ప్రయత్నం పనిచేయని చోట్ల యుద్ధాలను పురికొల్పడం. నయా ఉదారవాద వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని బలహీనపరిచింది. తన ఉత్పత్తి కార్యకలాపాలనన్నింటినీ తక్కువ వేతనాలకే పనిచేసే కార్మికులుండే మూడవ ప్రపంచ దేశాలకు తరలించుకుపోతానని అది అభివృద్ధి చెందిన దేశాల కార్మిక వర్గాన్ని బెదిరిస్తోంది. ఆ విధంగా అక్కడ వేతనాలను పెరగనివ్వకుండా స్తంభింపజేసింది. ఉత్పత్తి కార్యకలాపాలు తరలివచ్చిన మూడవ ప్రపంచ దేశాలలో సైతం కార్మికుల నిజ వేతనాలలో పెరుగుదల ఏమీ లేదు. అక్కడ నిరుద్యోగం ఏమాత్రమూ తగ్గకపోవడమే దీనికి కారణం. వేతనాలలో ప్రపంచం మొత్తం మీద ఎక్కడా పెరుగుదల లేకపోవడంతో బాటు శ్రామిక ఉత్పాదకత బాగా పెరిగింది. దాని ఫలితంగా ఆర్థిక సంపదలో పెట్టుబడిదారుల వాటా బాగా పెరిగింది. ముఖ్యంగా సంపన్న దేశాల వాటా బాగా పెరిగింది. ఆర్థిక అసమానతలు వేగంగా పెరిగిపోయాయి. దానితోబాటు శ్రామికుల వేతనాలలో పెరుగుదల లేని కారణంగా వారిలో అత్యధికులు, ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల శ్రామికులు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. మరోపక్క సంపన్నుల వద్ద పోగుబడే సంపద ఎంత పెరిగినా వారి వినిమయం ఆ మేరకు పెరగదు. కనుక సమాజంలో అధికోత్పత్తి సమస్య ముందుకొచ్చింది. అధికోత్పత్తి అంటే ఉత్పత్తి అయ్యే సరుకులు పరిమాణం పెరగడం అని మాత్రమే అనుకోరాదు. ప్రజల కొనుగోలు శక్తికి మించి ఉత్పత్తి ఉంటే అది అధికోత్పత్తి అవుతుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉత్పత్తి అయ్యే సంపద ఇదివరకటి స్థాయిలోనే ఉన్నా అది అధికోత్పత్తి అవుతుంది. ఈ అధికోత్పత్తి సమస్యను పరిష్కరించడానికి బ్రిటన్ ఆర్థికవేత్త కీన్స్ సూచించిన మార్గం ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం. ఆ మార్గం ప్రస్తుత నయా ఉదారవాద వ్యవస్థలో అమలు చేయడం ప్రభుత్వాలకి సాధ్యం కాదు. ప్రభుత్వ వ్యయాన్ని పెంచి దేశంలో డిమాండ్ను బలపరచడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ద్రవ్యలోటును బాగా పెంచి రుణాలు తెచ్చి దానిని ఖర్చు చేయడం. రెండవది సంపన్నుల మీద అధికంగా పన్నులు వేసి ఆ ధనం ఖర్చు చేయడం. ఈ రెండు మార్గాలు నయా ఉదారవాదానికి అంగీకారం కాదు. దానిని కాదని ఏ దేశమైనా ముందడుగు వేస్తే వెంటనే ఆ దేశం నుండి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఒక్కపాటున తరలిపోతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుంది. అందుచేత ప్రతి దేశమూ దాని నిబంధనలకు తలొగ్గి వ్యవహరిస్తున్నది. నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో అనివార్యంగా తలెత్తిన ఈ అధికోత్పత్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మాంద్యంలోకి నెడుతోంది. ఇదే సమయంలో నయా ఫాసిజం ఉవ్వెత్తున ముందుకొస్తోంది. ఈ నయా ఫాసిస్టు శక్తులతో కార్పొరేట్లు జత కట్టడానికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే నయా ఫాసిజం ప్రజానీకపు దృష్టిని ప్రస్తుత ఆర్థిక దోపిడీ నుంచి పక్కకు మళ్లించగలిగే శక్తి కలిగి ఉంది. నయా ఫాసిస్టులు అనగా రెండవ ప్రపంచ యుద్ధానంతర తీవ్ర అతివాద భావజాలం, విపరీతమైన జాతీయవాదం, నిరంకుశవాదం, మెజారిటీ జాతీయుల ఆధిపత్యం కలిగి ప్రజాస్వామ్యం మరియు సోషలిజాన్ని వ్యతిరేకించే ప్రభుత్వాలు, ప్రజల ముందు వారి నిత్య జీవితపు భౌతిక పరిస్థితుల గురించి కాక, ఆ ప్రజల్లోని ఏవో కొన్ని మైనారిటీ సమూహాలపై,
అవి మత పరంగా కాని జాతి పరంగా గాని మైనారిటీలు కావచ్చు విద్వేషాన్ని రెచ్చగొట్టి వారిని పరాయివారిగా చిత్రిస్తుంది. కొన్ని దేశాలలో నయా ఫాసిస్టు శక్తులు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. మరికొన్ని దేశాలలో అధికారం కోసం అర్రులు చాస్తున్నాయి. ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నయా ఫాసిస్టు శక్తులు అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకోడానికి సాపేక్షంగా కొంత సమయం పట్టవచ్చు. ఈ నయా ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయా దేశాలలో అధికోత్పత్తి సమస్య పరిష్కారం కాదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నయా ఉదారవాద చట్రం లోపలే నడుస్తూ ఉంటుంది. అందుచేత అక్కడ ప్రభుత్వ వ్యయం పెంచి అధికోత్పత్తి సమస్యను పరిష్కరించడం ఆ నయా ఫాసిస్టు ప్రభుత్వాలకి కూడా సాధ్యం కాదు. ఆయా దేశాల ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యం సమస్యని పరిష్కరించడంలో విఫలం అయినందువల్ల అక్కడ నయా ఫాసిస్టు శక్తులు బలపడితే దానికి సామ్రాజ్యవాదాన్ని ఎలా బాధ్యుల్ని చేస్తారు మీరు అని కొందరు అడగవచ్చు. సమాధానం ఒక్కటే. ఆర్థిక మాంద్యం నుండి బయట పడాలంటే ఏ దేశమైనా నయా ఉదారవాద చట్రం పట్టునుండి బయట పడాలి. అలా బయట పడేందుకు ఏ దేశమైనా ప్రయత్నిస్తే వెంటనే సామ్రాజ్యవాద దేశాలు మరీ ముఖ్యంగా అమెరికా ఆ దేశం మీద ఆంక్షలు విధిస్తాయి. ఆ విధంగా సామ్రాజ్యవాదం తన గతకాలపు పెత్తనాన్ని తిరిగి సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచమంతటా ప్రజానీకాన్ని తీవ్ర దారిద్ర్యంలోకి కడగండ్లలోకి నెట్టడమే కాకుండా నయా ఫాసిస్టు శక్తులు బలపడడానికి సైతం ఊతం ఇస్తున్నాయి. ఇక సామ్రాజ్యవాదం అనుసరించే రెండో మార్గం యుద్ధాలను పురికొల్పడం. ప్రస్తుతం నడుస్తున్న రెండు యుద్ధాలు ప్రపంచాన్ని వినాశనం అంచుకు నెడుతున్నాయి. ఈ రెండు యుద్ధాలు ఇలా కొనసాగడానికి వాటి వెనుక సామ్రాజ్యవాదం పోషిస్తున్న పాత్రే ప్రధాన కారణం. అంతేకాదు ఈ రెండు యుద్ధాలు అణు యుద్ధాలుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్నే తీసుకోండి. రష్యా ఆధ్వర్యంలోని సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ఇకముందు నాటో సైనిక బలగాలను తూర్పు దిశగా విస్తరించబోము అని సామ్రాజ్యవాద నాటో దేశాలు అప్పటి రష్యా అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్కు హామీ ఇచ్చాయి. కానీ దానిని ఉల్లంఘించి ఉక్రెయిన్ వరకు విస్తరించాయి. వాస్తవానికి ఉక్రెయిన్ కూడా నాటోలో చేరడానికి సుముఖత చూపలేదు. ఆ దేశంలో ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్షుడు అయిన విక్టర్ యానుకోవిచ్ నాటోలో చేరడానికి అంగీకరించలేదు. దానితో అతడిని కుట్ర ద్వారా కూలదోశారు. ఆ దేశానికి అమెరికా ప్రతినిధిగా వ్యవహరించిన విక్టోరియా న్యూలాండ్ ఉక్రెయిన్లో గతంలో హిట్లర్కు అనుచరుడుగా వ్యవహరించిన స్టెపాన్ బండేరాకు చెందిన మద్దతుదారులను ఈ కుట్ర తర్వాత గద్దెనెక్కించారు. ఈ కొత్త తొత్తు ప్రభుత్వం నాటో కూటమిలో చేరడానికి సిద్ధపడింది. అంతేగాక ఉక్రెయిన్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న డాన్బాస్ ప్రాంతం మీద దాడికి తలపడి వేలాది మంది ప్రాణాలు తీసింది. దాంతో రష్యా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ యుద్ధం కొనసాగడానికి రష్యా ప్రధాన కారణమా లేక సామ్రాజ్యవాదులా అన్నది ప్రశ్న. దీనిని నిగ్గు తేల్చాలంటే ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఉక్రెయిన్కు, రష్యాకు మధ్య శాంతి ఒప్పందం జరగకుండా అడ్డుపడుతున్నదెవరు? గతంలో ఫ్రాన్స్, జర్మనీ చొరవ చేసి ఈ రెండు దేశాలకు నడుమ ఒక ఒప్పందం జరగడానికి కృషి చేశాయి. దానినే మిన్స్ ఒప్పందం అంటారు. ఆ ఒప్పందం మీద ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు సంతకం చేసేలోపే అమెరికా తరపున అప్పటి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన కీవ్ పట్టణానికి వెళ్లి ఆ సంతకాలు జరగకుండా అడ్డుపడ్డాడు. పోనీ సామ్రాజ్యవాద దేశాలలో కనీసం ఫ్రాన్స్, జర్మనీ అయినా శాంతి కావాలి అని తాపత్రయంతో ఉన్నాయి అనుకుందామా అంటే అదీ లేదు. నాటి జర్మనీ దేశాధినేత ఎంజెలా మెర్కెల్ ఒక ప్రకటన చేసింది. మిన్స్క్ ఒప్పందం అనేది ఉక్రెయిన్ యుద్ధానికి పూర్తిగా సిద్ధపడేవరకు వ్యవధి తీసుకోడానికి ఒక సాకుగా మాత్రమే ప్రతిపాదించాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ యుద్ధం వెనుక అసలు లక్ష్యం ఏమంటే రష్యా దేశాన్ని సామ్రాజ్యవాదుల పెత్తనం కిందకు తీసుకురావడమే. రష్యాకు బోరిస్ ఎల్సిన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రష్యా దాదాపు సామ్రాజ్యవాదుల పెత్తనం కిందకు పోయినంత పనైంది. ఇక రెండో యుద్ధాన్ని తీసుకోండి. ఇజ్రాయిల్ అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా పాలస్తీనా ప్రజలమీద అదే పనిగా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ దాడులు లెబనాన్కు కూడా వ్యాపించాయి. అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయిల్లోని జాత్యహంకార ప్రభుత్వానికి పూర్తి అండగా నిలిచింది. ఇజ్రాయిల్ ప్రభుత్వ నేతలకు అమెరికా రాజకీయాలను ప్రభావంతం చేసే శక్తి ఉన్నందునే ఈ మద్దతు పొందగలుగుతోంది అని పైపైన చూస్తే అనిపిస్తుంది. కాని అది పూర్తిగా తప్పు.
బయట నుండి వలసదారులుగా పాలస్తీనా వచ్చి ఆఖరికి ఆ దేశస్థులైన పాలస్తీనా ప్రజలనే అక్కడినుంచి వెళ్లగొట్టే వలసదారీ సామ్రాజ్యవాదం, సెటిలర్ కొలోనియలిజం లో పాత్రధారి ఇజ్రాయిల్ అయినా అసలు సూత్రధారి మాత్రం సామ్రాజ్యవాదమే. ఆ వలసదారీ సామ్రాజ్యవాద విస్తరణ కోసమే ఇజ్రాయిల్ అక్కడ పాలస్తీనా జాతిని మొత్తంగా తుడిచి పెట్టడానికి పూనుకుంది. ఆ మధ్య ఆసియా ప్రాంతాన్ని మొత్తంగా ఇజ్రాయిల్ ద్వారా తన ఆధీనంలోకి తెచ్చుకోవడమే సామ్రాజ్యవాదం అసలు లక్ష్యం. పాలస్తీనా యొక్క హమాస్ దుందుడుకుగా వ్యవహరించినందువల్లనే ఈ యుద్ధం మొదలైందని కొందరు వాదిస్తున్నారు. ఇజ్రాయిల్ది ప్రతీకారంగానే పరిగణిస్తున్నారు. కానీ ఈ యుద్ధం కొనసాగడానికి ఎవరు కారణమో నిగ్గు తేల్చాలంటే ఇందాకటి ప్రశ్ననే ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మధ్య ఆసియాలో శాంతి నెలకొనడానికి ఎవరు ఆటంకం? పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ ఐరాసలో 194వ సభ్య దేశంగా ప్రకటించడానికి ఐరాస జనరల్ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన ప్రతిసారీ దానిని వీటో చేస్తున్నది అమెరికానే. ఆ తీర్మానాన్ని ఆమోదించడం వలన ఆ ప్రాంతంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పడానికి సాధ్యపడుతుంది. ఒకవైపు ఇజ్రాయిల్, పాలస్తీనా రెండు దేశాలుగా పరిగణించడానికి అంగీకరిస్తూనే అమెరికా దానిపై తీర్మానాన్ని వీటో చేయడం బట్టి అమెరికా పాలస్తీనాను ఒక దేశంగా అంగీకరించడం అనేదే బూటకం అని స్పష్టం అవుతోంది. ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి అంటూ అప్పుడప్పుడు అమెరికా చేసే హడావుడి అంతా ఒక నాటకం. ఇజ్రాయిల్ ప్రభుత్వం మాత్రం అమెరికా అందిస్తున్న పూర్తి సహకారంతో విర్రవీగుతూ విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. ఈ దాడులు తీవ్రం అవుతున్న కొద్దీ అది ఒక అణుయుద్ధంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా సామ్రాజ్యవాదం ఒక పక్క నయా ఉదారవాదాన్ని, రెండో పక్క యుద్ధాన్ని సాధనాలుగా చేసుకుని తన ప్రపంచవ్యాప్త పెత్తనానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం ఒక పక్క నయా ఫాసిజానికి, రెండో పక్క మానవజాతి వినాశనానికి దారి తీస్తుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.